తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల సందడి నెలకొంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ దాఖలుకు గడువు ముగియనుండడంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేయగా, అటు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకుని సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్, సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్, సిపిఐ నేతలు హాజరయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. అసెంబ్లీ ఆవరణలో మొత్తం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సందడి వాతావరణం కొనసాగుతా ఉంది. ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు ఈ యొక్క కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజు నరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఇతర కీలక నేతలు కూడా హాజరయ్యారు. అయితే వీరితో పాటుగానే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి అద్దంకి దయాకర్, అలాగే విజయశాంతి, వీరితో పాటుగానే అటు నల్గొండకు చెందినటువంటి డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పేర్లను కూడా ప్రకటించింది ఏఐసీసీ అధికారికంగా. వారు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు అసెంబ్లీ సెక్రటేరియట్ లో. అయితే వారితో పాటుగానే పొత్తులో భాగంగా అసెంబ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు బిఫోర్ సిపిఐకి అటు కాంగ్రెస్ కు పొత్తులో భాగంగా ఒక 2 ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తామని చెప్పింది. అందులో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ అటు సిపిఐకి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. సిపిఐ నిన్న సుదీర్ఘంగా 2.5 గంటల పాటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో పలువురు నేతల పేర్లను ప్రతిపాదించినప్పటికీ చివరికి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నెల్లికంటి సత్యం పేరును ఆయన చేసినటువంటి పార్టీకి చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకుని ఆయన వైపు పార్టీ నేతలు మొగ్గు చూపారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో ఈ యొక్క నామినేషన్ దాఖలు చేశారు. ఓవరాల్ గా ఈ నలుగురులో కూడా అటు 3 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మరో అటు సిపిఐ నెల్లికంటి సత్యంతో పాటు దాసోజు శ్రవణ్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ సైతం నామినేషన్ దాఖలు చేశారు. దాసోజు శ్రవణ్ నామినేషన్ కార్యక్రమంలో అటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర కీలక నేతలు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి సిఎల్పీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ యొక్క అభ్యర్థులతో కూడా మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటితో పాటుగానే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇస్తుందనేటటువంటి సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే అవకాశం కట్టబెట్టింది. అందులో ప్రధానంగా చివరి నిమిషంలో విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు అటు 2023 ఎన్నికల సమయంలో ఆమెకు అధిష్టానం ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి దక్కింది. వారితో పాటుగానే ఇతర ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్ కు 2014 నుంచి ఆయన ఇప్పటి వరకు పార్టీకి లాయలిస్టులుగా ఉంటూ వస్తున్నారు. దాంతో పాటుగానే
అప్పటి అధికార పక్షం మీద ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన లేచినటువంటి విమర్శలు చేసినటువంటి నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేత. అంతేకాకుండా మొన్నటి ఇటీవల జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వరంగల్ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా 2 సార్లు ఆయన పదవి చేజారిపోయినటువంటి సిచ్యువేషన్. చివరి నిమిషం వరకు ఆయన పేరు చర్చ జరిగినప్పటికీ చివరి నిమిషంలో ఆయనను తప్పిస్తూ ఇతర నేతలకు ఆ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయితే ఆయన చేసినటువంటి సేవలను, ఆయనకు కోల్పోయినటువంటి పదవులను దృష్టిలో పెట్టుకుని ఏఐసిసి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పేరు సిఫార్సు చేయడం జరిగింది. అద్దంకి దయాకర్ కు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టడం అనేది అయితే జరిగింది. దీంతో పాటుగానే అటు నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్ 2.5 దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. వివిధ పదవుల్లో కూడా ఆయన కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవి ఆశించారు. చివరికి ఎట్టకేలకు ఆయన శంకర్ నాయక్ కు పదవి కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు నామినేట్ అభ్యర్థులందరూ కూడా నామినేషన్ దాఖలు చేశారు. వారిలో 5 నామినేషన్ దాఖలు చేస్తే 4 అందులో విజయశాంతి మినహా మిగిలిన 4 ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. వారితో పాటుగానే అందులో బీసీ సామాజిక వర్గ నేతలు 3 ఉండడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. ఒకవైపు దాసు శ్రవణ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, మరోవైపు విజయశాంతి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, అలాగే నెల్లికంటి సత్యం సిపిఐ బలపరిచినటువంటి నెల్లికంటి సత్యం సైతం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. అయితే ఓవరాల్ గా ఈ నేతల వీరందరినీ కూడా ఇవాళ నామినేషన్ దాఖలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఇవాళ మధ్యాహ్నంతో ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా వారి నామినేషన్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఓవరాల్ గా ఈ యొక్క ఎన్నిక ఈ నామినేషన్ పూర్తయిన తర్వాత అధికారికంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి ఏంటనేది కూడా వెలువరించేటటువంటి అవకాశం ఉంది. ఈ భర్తీ ఖాళీ అయినటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాలకు మించి అదనంగా 1 నామినేషన్ దాఖలైనప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 5 నామినేషన్లు మాత్రమే అందాయి. 3 అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు నామినేషన్ వేయగా అటు మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఒక నామినేషన్ దాఖలు చేసింది. అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి దాసో శ్రవణ్ కూడా ఒక నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉన్నటువంటి 5 ఖాళీలకు సంబంధించి 5 నామినేషన్ వేయడంతో ప్రస్తుతం ఈ వీరి నామినేషన్లే దాఖలైనట్లు మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఈ యొక్క నామినేషన్లు 5 మాత్రమే దాఖలైనట్లు అధికారికంగా ఖరారైన నేపథ్యంలో కూడా వీటిని ఏకగ్రీవంగా ప్రకటించేటటువంటి అవకాశం ఈ నెల 20వ తేదీన ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఒక నామినేషన్ అదనంగా వచ్చినప్పటికీ దానికి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ పోలింగ్ ప్రక్రియ 20వ తేదీన ఉండేటటువంటి ఉండనుంది ఇప్పటికే. అయితే వీరితో పాటుగానే ఒక్కో అభ్యర్థి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయాలంటే ఆ నామినేషన్ కాగితాల మీద 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉండాలి. 10 మంది వారిని బలపరచాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వారందరూ కూడా అందుకే ఇవాళ అటు అధికార పక్షానికి చెందినటువంటి దాదాపు 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ అసెంబ్లీ ఆవరణకు వచ్చి వారిని బలపరిచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి దాసు శ్రవణ్ ను బలపరిచేందుకు మాజీ మంత్రులు అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న హరీష్ రావు అలాగే కేటీఆర్ వీరితో పాటుగానే పలువురు ఎమ్మెల్యేలు సైతం హాజరై ఈ యొక్క దాసు శ్రవణ్ నామినేషన్ ను బలపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క నామినేషన్ల హడావిడి అయితే ముగిసింది కొంత ఇప్పటికే. అయితే ఇంకా ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా అటు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. వారితో పాటుగానే సిపిఐకి పొత్తు ధర్మంలో భాగంగా కేటాయించినటువంటి ఒక 2 స్థానాల్లో ఒక స్థానాన్ని కూడా ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కేటాయించిన నేపథ్యంలో అటు ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేసుకుంటూనే అటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అభ్యర్థులను ఖరారు చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.
సార్